హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజ క్యాలిగ్రఫీ అండ్ ఆర్ట్స్కి స్వాగతం. ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి జాతీయ చేతిరాత దినోత్సవ శుభాకాంక్షలు. జనవరి 23న జాతీయ చేతిరాత దినోత్సవం కాగితంపై కలము వేసి మన ఆలోచనలను రాయమని ప్రోత్సహిస్తుంది. రైటింగ్ ఇన్స్ట్రుమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రకారం చేతిరాత యొక్క స్వచ్ఛత మరియు శక్తిని తిరిగి అన్వేషించడానికి మన అందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. జాతీయ చేతిరాత ముఖ్య ఉద్దేశం కంప్యూటర్లో ఇలాంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలు విపరీతంగా వాడుతున్న ఈ తరుణంలో చేతిరాతను మర్చిపోకుండా దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించడమే జాతీయ చేతిరాత యొక్క ముఖ్య ఉద్దేశం. చేతిరాత విశ్లేషించుటను గ్రాఫాలజీ అంటారు. గ్రాఫాలజీ అంటే చేతిరాత యొక్క భౌతిక లక్షణాలు మరియు నమూనాల విశ్లేషణ. దీని ద్వారా రచయితలను గుర్తించవచ్చు. రాసే సమయంలో ఆ వ్యక్తి మానసిక స్థితిని, వ్యక్తిత్వం లక్షణాలను అంచనా వేయవచ్చు. పూర్వకాలంలో రాజులు, మంత్రులు చేతిరాతను రాయడానికి అనేకమైన విధానాలు వాడేవారు. తాటాకుల మీద గంటంతో రాసేవారు. నెమలికను సిరాలో ముంచి రాసేవారు. అప్పట్లో కాగితాలు, కలములు లేక వారు అలా రాసేవారు. ఇప్పుడైతే కాగితాలు, పెన్సిల్స్, పెన్స్ చాలా రకాలు ఉన్నవి. అవి ఉపయోగించి చేతిరాత అందంగా రాయమని మీ అందరినీ కోరుతూ జాతీయ చేతిరాత దినోత్సవ శుభాకాంక్షలు. Jack it up. ఇలాంటి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.